హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వెంకటేష్ ముగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం లాస్ట్ టైం అడ్మిన్ డాష్బోర్డ్ చేసాం కదా, సో దానికి నావిగేషన్ ని యాడ్ చేయబోతున్నాం. సో మీరు ఒకవేళ ఆల్రెడీ పార్ట్ 2 చూడకపోతే ఒకసారి అది చూసి దీన్ని కంటిన్యూ చేయండి. సో దానికి కంటిన్యూషన్ ఈ పార్ట్ 3 అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఇది అనమాట. సో నావిగేషన్ వచ్చేసరికి ఇలా ఉండిద్ది. సో లెఫ్ట్ సైడ్ మనకి ఇలా డాష్ బోర్డు, ఆర్డర్స్, కస్టమర్స్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ని మనం ప్రొవైడ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన ఫంక్షనాలిటీ అలానే డిజైన్ ని మనం చేయబోతున్నాం. సో ఒకవేళ మీరు ప్రాజెక్ట్ సెటప్ అనేది చేయాలనుకుంటే, ఒకవేళ ఫ్రెష్ గా చేయాలనుకుంటే మీరు ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వచ్చు. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు పార్ట్ లో ప్రాజెక్ట్ ని ఎలా సెటప్ చేయాలనేది చూపించాను. సో ముందు ఆ పార్ట్ 2 అనేది చూసిన తర్వాత అప్పుడు ఇది కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఈ మెటీరియల్ యూఐ యూజ్ చేసి రియాక్ట్ లో నావిగేషన్ ని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చూద్దాం. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఏదైతే ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసామో సో సేమ్ అదే కోడ్ లో నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం సర్వర్ ని రన్ చేద్దాం. npm run dev. సో మనకి సర్వర్ స్టార్ట్ అయింది. సో లోకల్ హోస్ట్ 5173. సో ఇది మనకి లాస్ట్ టైం మనం డెవలప్ చేసిన అడ్మిన్ డాష్ బోర్డ్ అనమాట. సో దీనికి మనం నావిగేషన్ అనేది యాడ్ చేయాలి. సో దానికి సంబంధించిన డిజైన్ వచ్చేసరికి ఇలా ఉండిద్ది అనమాట. సో దీనికి ఫస్ట్ మనం ఈ మెటీరియల్ యూఏ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో ఇందులో ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో కాంపోనెంట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక్కడ డ్రావర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో మనకి మెటీరియల్ యూఐలో నావిగేషన్ సంబంధించి డ్రావర్ అని చెప్పేసి ఒక కాంపోనెంట్ ఉందన్నమాట. సో ఇది యూజ్ చేసుకొని మనం ఈ టైప్ ఆఫ్ నావిగేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో లెఫ్ట్ నావిగేషన్, రైట్ నావిగేషన్, టాప్, బాటమ్, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నావిగేషన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో మనం లెఫ్ట్ నావిగేషన్ చేయబోతున్నాం. సో దాంట్లో కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో సేమ్ కోడ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది డైరెక్ట్ రెస్పాన్సివ్ డ్రావర్ అనమాట. సో అలానే ఇక్కడ చూస్తే ఇది పర్సిస్టెంట్ డ్రావర్. సో దీన్ని మనం ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం. సో అలానే దీనికి సంబంధించి ఒకవేళ రైట్ సైడ్ పెట్టాలనుకుంటే మనకి నావిగేషన్ రైట్ సైడ్ పెట్టొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని నేను యూజ్ చేయబోతున్నాను. సో దీనికి సంబంధించి ఇక్కడ షో కోడ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో సో మొత్తం కోడ్ అంతా కూడా మనం కాపీ చేసుకోవాలి. సో దీనికంటే ముందు ఫస్ట్ ఇక్కడ మనం ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ srcలో navbar.jsx అని చెప్పేసి ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ rfc ఎంటర్ చేసి ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం మన కోడ్ మొత్తాన్ని పెట్టాలి. సో ఇక్కడ ఏదైతే ఈ బాక్స్ అని చెప్పేసి ఉందో సో ఈ బాక్స్ నుంచి ఈ లాస్ట్ బాక్స్ వరకు మొత్తం కోడ్ అంతా కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ డివ్ ఏదైతే ఉందో డివ్ ప్లేస్ లో పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీటికి సంబంధించిన ఇంపోర్ట్ ఎర్రర్స్ అనేవి మనకి చూపిస్తాయి. సో దీనికి అగైన్ మనకి ఇక్కడ టాప్ లో కోడ్ ఉండిద్ది, ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేయాలి. సో అగైన్ ఇక్కడ కాంపోనెంట్ లో ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మొత్తం కాపీ చేస్తున్నాను. దీన్ని ఈ navbar కాంపోనెంట్ ఉంది కదా దీని లోపల పేస్ట్ చేస్తాను ఈ రిటర్న్ కి ముందు. సో నెక్స్ట్ దీనిపైన ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. ఇంక్లూడింగ్ ఇక్కడ ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇంపోర్ట్స్ అన్ని కూడా కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ టాప్ లో పేస్ట్ చేస్తున్నాను. సో అలానే ఇక్కడ స్టార్ యాజ్ అనేది మనకు అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అంటే సరిపోద్ది. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. నెక్స్ట్ ఈ navbar ని ఇక్కడ యాప్ ఉంది కదా, ఈ యాప్ లో టాప్ లో నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మనకి ఇక్కడ టాప్ లో నావిగేషన్ అనేది వచ్చింది. అలానే ఇది క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ navbar అనేది వచ్చింది అనమాట. సో అందులో ఇక్కడ నావిగేషన్ సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇది క్లిక్ చేస్తే అగైన్ మనకి నావిగేషన్ అనేది హైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి మెటీరియల్ యూఏలో నావిగేషన్ డ్రావర్ అంటామని చెప్పేసి చెప్పాను కదా, సో ఈ డ్రావర్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టే. సో దీన్ని ఇప్పుడు మనం కస్టమైజ్ చేయాలన్నమాట. సో మనకు కావాల్సిన ఆప్షన్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేసి సో వాటికి సంబంధించిన లింక్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన అవుట్పుట్ ని ఇక్కడ మెయిన్ కంటైనర్ లో మనం డిస్ప్లే చేసేలా చేయాలి. సో ఈ నావిగేషన్ సంబంధించి రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ ని కస్టమైజ్ చేద్దాం. సో దీనికి ఫస్ట్ ఇక్కడ navbar ఉంది కదా, సో navbar ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇన్బాక్స్, స్టార్డ్, సెండ్ మెయిల్, డ్రాఫ్ట్ అని చెప్పి సో ఈ అరే ఆఫ్ ఆప్షన్స్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. అలానే ఇక్కడ మీకు కనిపించే ఈ ఐకాన్స్ కూడా ఓన్లీ 2 ఐకాన్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఏదైతే కండిషన్ ఉందో ఇది ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ ఒకటే ఐకాన్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మీకు. సో ఇప్పుడు చూడొచ్చు అన్నిటికీ ఒకటే ఐకాన్ అనేది వచ్చింది. అలానే ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ కీ కింద యూజ్ చేస్తున్నాను.
సో ఇప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్స్ ఉండవు. సో సేమ్ ఐకాన్ అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఈ ఆప్షన్స్ని మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఫస్ట్ దాన్ని డాష్ బోర్డ్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. సో ఇలా మనకి డాష్ బోర్డ్ అని చేంజ్ అయింది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్డర్స్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి కస్టమర్స్, నెక్స్ట్ రిపోర్ట్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్. సో ఇలా మనకి ఈ 5 ఆప్షన్స్ని మనం ప్రొవైడ్ చేసాము. సో అలానే వీటికి సంబంధించిన ఐకాన్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఇంకెక్కడ చూస్తే మనకి ఒకటి ఇక్కడ టైటిల్ అనేది కనిపించాలి, 2 ఇక్కడ ఐకాన్ కనిపించాలి. దాంతోపాటు ఇది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఓపెన్ అవ్వాలి. ఓన్లీ మనకి స్ట్రింగ్ ఒకటే సరిపోదు. సో ఒక ఆబ్జెక్ట్లో మనకి 3 ప్రాపర్టీస్ కావాలి. సో కాబట్టి ఈ స్ట్రింగ్ మొత్తాన్ని ఫస్ట్ ఆబ్జెక్ట్ కింద చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ టైటిల్ అని చెప్పేసేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇందులో మనకి యూఆర్ఎల్ కావాలి కదా. సో ఇక్కడ యూఆర్ఎల్ని /dashboard అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ మనకి ఐకాన్ కావాలి కదా. సో ఐకాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఐకాన్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మనకి డాష్బోర్డ్ ఐకాన్ కావాలి కదా. సో ఇక్కడ డాష్బోర్డ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో డాష్బోర్డ్ ఐకాన్. సో డాష్బోర్డ్ ఐకాన్ ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో మిగతా వాటిలన్నింటినీ కూడా మనం సేమ్ ఇలానే చేంజ్ చేయాలి. సో దీని మొత్తాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను 5 టైమ్స్. తర్వాత మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో 5 ఆప్షన్స్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇక్కడ టెక్స్ట్ బదులు ఐటమ్ కింద చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐటమ్ డాట్ టైటిల్ అని చెప్పేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా. సో ఐకాన్ దగ్గర సో ఐటమ్ డాట్ ఐకాన్ అని చెప్పేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ ఐకాన్ వచ్చేసరికి దీన్ని మనం ఒక ఎలిమెంట్ కింద డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ లెస్ దాన్, అలానే ఇక్కడ చివరిలో /గ్రేటర్ దాన్ ఇవ్వాలి. అంటే ఒక కాంపోనెంట్ని ఎలా అయితే డిస్ప్లే చేస్తామో అలా డిస్ప్లే చేయాలి కాబట్టి సో ఇలా మనం ఈ సింటాక్స్లో రాయాలి. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు మనకి డాష్ బోర్డ్ అని చెప్పేసి సో డాష్ బోర్డ్ సంబంధించిన ఐకాన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో జస్ట్ ఇప్పుడు మనం ఆ ఐకాన్స్ని అలానే ఈ నేమ్స్ని మనం చేంజ్ చేయాలి. సో సెకండ్ది ఆర్డర్స్. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నిటిని నేను చేంజ్ చేశాను. అలానే ఇక్కడ యూఆర్ఎల్ కూడా చేంజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఐకాన్స్ని కూడా మనం చేంజ్ చేయాలి. సో ఇక్కడ షాపింగ్ కార్ట్ అని చెప్పేసేస్తున్నాను ఆర్డర్స్కి. సో ఈ ఐకాన్ని మనం కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తే మనకి ఆర్డర్స్కి ఐకాన్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ యూజర్స్ ఐకాన్ చేంజ్ చేయాలి. మేనేజ్ అకౌంట్స్ అని చెప్పేసి ఈ ఐకాన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఐకాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా మనకి కస్టమర్స్ అని చెప్పేసి యూజర్ మేనేజ్మెంట్ ఐకాన్ అనేది వచ్చింది. నెక్స్ట్ రిపోర్ట్స్ ఐకాను. ఇక్కడ రిపోర్ట్ షార్ప్ అనే ఈ ఐకాన్ యూజ్ చేస్తున్నాను. సో దీన్ని మనం కింద పేస్ట్ చేయాలి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా రిపోర్ట్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్. సో ఇంటిగ్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఈ ఐకాన్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా మనకి ఇంటిగ్రేషన్స్ అని చెప్పేసి ఈ ఐకాన్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో సో ఈ 5 ఆప్షన్స్ని మనం ప్రొవైడ్ చేసాము. సో ఇప్పుడు ఏదైనా ఒక లింక్ క్లిక్ చేస్తే సో దానికి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అయ్యి దానికి సంబంధించిన కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. సో కింద ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అలానే వదిలేస్తున్నాను. ఒకవేళ మీరు కస్టమైజ్ చేయాలనుకుంటే సో సేమ్ వీటిలోనే కింద ఉన్న ఆప్షన్స్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ డివైడర్ ఉంది కదా. సో డివైడర్కి కింద అగైన్ ఒక టైపోగ్రఫీ తీసుకుంటున్నాను. టైపోగ్రఫీలో ఇక్కడ సేవ్డ్ రిపోర్ట్స్ ఉంది కదా. సో సేమ్ అదే ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఇలా మనకి సేవ్డ్ రిపోర్ట్స్ అని చెప్పేసి టెక్స్ట్ వచ్చింది. సో దాని కింద ఈ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సో ఈ ఆప్షన్స్ ప్లేస్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఇక్కడ కస్టమైజ్ చేయండి. ఇక్కడ పైన ఏవైతే 5 ఉన్నాయో వీటిని మాత్రం నేను కస్టమైజ్ చేసి మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ ఉంది కదా. ఇది మనకు అవసరం లేదు. సో దాన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ కింద ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ మొత్తం 2 టైపోగ్రఫీస్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఒకసారి సేవ్ చేస్తే మనకి ఎలాంటి టెక్స్ట్ ఇక్కడ మనకు కనిపించదు. సో ఇప్పుడు మనం రౌటింగ్ అనేది యాడ్ చేయాలి. సో రౌటింగ్ వచ్చేసరికి ఫస్ట్ మనం లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవాలి, రియాక్ట్ రౌటర్ డౌన్. సో దీనికి ఫస్ట్ నేను సర్వర్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ npm ఇన్స్టాల్ రియాక్ట్ router -dom. సో ఈ ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎంటర్ చేయండి. సో మనకి ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో మళ్ళీ నేను సర్వర్ని రన్ చేస్తున్నాను, npm run dev. సో మనకి సర్వర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ main.jsx ఉంది కదా. ఇక్కడ మనం బ్రౌజర్ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్. సో రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి బ్రౌజర్ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఇక్కడ యూజ్ చేయాలి. సో ఈ యాప్లోకి నేను ర్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ app.jsx ఉంది కదా. ఇందులో మనం ఈ రౌట్స్ని ప్రొవైడ్ చేయాలి.
సో దానికంటే ముందు ఇక్కడ ఏదైతే గ్రిడ్ ఉందో ఈ గ్రిడ్ మొత్తాన్ని ఒక మెయిన్ కంటైనర్ కింద మనం మూవ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ డాష్ బోర్డ్ ఉంది కదా, దీన్ని మనం ఒక సెపరేట్ కాంపోనెంట్ క్రియేట్ చేసి అందులోకి మూవ్ చేయాలి. సో దీనికి నేను డాష్ బోర్డ్ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాను. సో డాష్ బోర్డ్ డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్ఎఫ్సి ఎంటర్ చేసి ఈ మెయిన్ కంటెంట్లో యాప్లో ఉన్న కోడ్ మొత్తాన్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో అలానే వీటికి సంబంధించిన ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మూవ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న ఇంపోర్ట్స్ అన్నీ కూడా నేను కట్ చేసి డైరెక్ట్గా ఇక్కడ డాష్ బోర్డ్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఈ nav బార్ ఏదైతే ఉందో nav బార్ అనేది ఇక్కడ యాప్లో ఉండాలి కాబట్టి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు డాష్ బోర్డ్ని సేవ్ చేయండి. సో ఇలా మనం యాప్లో ఉన్న కోడ్ మొత్తాన్ని డాష్ బోర్డ్కి మూవ్ చేసాము. సో ఇప్పుడు మనం ఇక్కడ రౌట్స్ని యాడ్ చేయాలి. సో రౌట్స్ అని చెప్పేసి ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులో ఇండివిజువల్ రౌట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రౌట్ అని చెప్పేసి ఈ సింగిల్ రౌట్ని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పాత్ వచ్చేసరికి డాష్ బోర్డ్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇక్కడ ఎలిమెంట్ వచ్చేసరికి ఎలిమెంట్లో డాష్ బోర్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ పాత్ని ఇక్కడ క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ డాష్ బోర్డ్ ఎప్పుడైతే మనం యాక్సెస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ డాష్ బోర్డ్ అనేది రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ స్లాష్ డాష్ బోర్డ్ అని చెప్పేసి యాక్సెస్ చేస్తున్నాను. సో ఇది యాక్సెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూడొచ్చు మీరు డాష్ బోర్డ్ అనేది మనకి యాక్సెస్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇది క్లిక్ చేస్తే యాక్సెస్ అయ్యేలా చేయాలి. సో దీనికి ఇక్కడ nav బార్కి వెళ్ళండి. సో nav బార్లో ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చాం కదా, URL స్లాష్ డాష్ బోర్డ్ అని, దీన్ని మనం యాక్సెస్ చేసేలా చేయాలి. సో ఇక్కడ మనం లింక్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి లింక్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ లింక్ని మనం ఇక్కడ లాస్ట్లో క్లోజ్ చేయాలి. సో లింక్లో మనం 2 అడ్రస్ని పాస్ చేయాలి. సో ఇక్కడ ఐటమ్ నుంచి URLని మనం పాస్ చేయాలి. సో ఈ కీ ఏదైతే ఉందో దీన్ని మనం పైకి మూవ్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఆర్డర్స్ క్లిక్ చేస్తే ఆర్డర్స్ అనేది ఓపెన్ అవుద్ది. కస్టమర్స్ క్లిక్ చేస్తే కస్టమర్స్, రిపోర్ట్స్, ఇంటిగ్రేషన్స్. సో ఇలా మనం ఏ లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ సంబంధించిన కాంపోనెంట్ అనేది మనకి ఇక్కడ రెండర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఈ ఆర్డర్స్ ఉంది కదా, సో ఆర్డర్స్కి ఒక డమ్మీ కాంపోనెంట్ మనం క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, ఆర్డర్స్ డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పేసి ఇక్కడ ఆర్ఎఫ్సి అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో దీనికి ఇక్కడ మనకి టేబుల్ ఉంది కదా, సో టేబుల్లో ఇక్కడ మనకి డిఫాల్ట్ టేబుల్ ఏదైతే ఉందో ఈ కోడ్ మనం యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ కోడ్ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన టాప్ కోడ్ ఏదైతే ఉందో ఈ టాప్ కోడ్ కూడా కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో రియాక్ట్ ఇంపోర్ట్ మనకు అవసరం లేదు. సో ఇప్పుడు ఈ ఆర్డర్ సంబంధించిన రౌట్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్డర్స్ అని చెప్పేసేస్తున్నాను. సో ఇక్కడ ఆర్డర్స్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు నేను ఆర్డర్స్ క్లిక్ చేస్తున్నాను. సో ఆర్డర్స్ క్లిక్ చేయగానే ఆర్డర్ సంబంధించిన కాంపోనెంట్ అనేది మనకి రెండర్ అవుతుంది. డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ సంబంధించిన కాంపోనెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం ఏ పాత్ క్లిక్ చేస్తే ఆ పాత్ సంబంధించిన కాంపోనెంట్ అనేది మనకి ఇక్కడ మెయిన్ కంటైనర్లో రెండర్ అవుతుంది అనమాట. సో ఇలా మనం నావిగేషన్ని డెవలప్ చేయొచ్చు. సో ఈ నావిగేషన్స్లో మనకి అగైన్ ఇన్నర్ నావిగేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి ఆర్డర్స్లో మళ్ళీ ఆర్డర్స్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ లోపల చైల్డ్స్ ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. సో వాటికి సంబంధించి ఇక్కడ మీకు ఈ మెటీరియల్ యూఐ వెబ్సైట్లోనే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ లిస్ట్ అని చెప్పేసి టైప్ చేయండి. సో లిస్ట్లో మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ ఇన్నర్ ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. సో సేమ్ ఇదే నెస్టెడ్ లిస్ట్ని మనం కాపీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ షో కోడ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో ఇక్కడ ఏదైతే లిస్ట్ ఉందో సో ఈ లిస్ట్ మొత్తాన్ని నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ nav బార్ ఉంది కదా, సో nav బార్లో ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ కింద ఇంకొక లిస్ట్ ఉంది కదా, సో ఇందులో నేను ఇక్కడ దీని కింద పేస్ట్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టేట్ కోడ్ ఉంది కదా, ఇది కూడా కాపీ చేస్తున్నాను. సో ఇందులో ఇక్కడ టాప్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ స్టేట్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఎక్స్పాండ్ అని చెప్పేసేస్తున్నాను. ఇక్కడ సెట్ ఎక్స్పాండ్, అలానే ఈ సెట్ ఎక్స్పాండ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ ఎక్స్పాండ్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ టాప్లో ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఇంపోర్ట్స్ని మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇంపోర్ట్స్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఇంపోర్ట్స్ అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసినట్టే. సో ఇప్పుడు ఒకసారి మెనూ ఓపెన్ చేద్దాం. సో మెనూలో ఇక్కడ చూడొచ్చు మీరు నెస్టెడ్ లిస్ట్ ఐటమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇన్బాక్స్ క్లిక్ చేస్తే ఇది మనకి ఎక్స్పాండ్ అవ్వడం ఓపెన్ అవ్వడం అవ్వట్లేదు కదా, సో దీనికి ఇక్కడ చేంజెస్ అనేవి చేయాలి. సో ఇక్కడ మనకి ఓపెన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని మనం చేంజ్ చేయాలి. ఓపెన్ బదులు
ఎక్స్పాండ్ అని చెప్పేసి రీప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఓపెన్ బదులు ఎక్స్పాండ్ని రీప్లేస్ చేస్తున్నాను. సో ఒకసారి మళ్ళీ సేవ్ చేసి ఇక్కడ క్లిక్ చేద్దాం. సో ఈసారి మనకి ఈ ఎక్స్పాండ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇందులో మనకి ఇన్నర్ లిస్ట్ అనేది ఉందన్నమాట. సో ఈ ఇన్నర్ లిస్ట్లో మనకు కావాల్సిన లిస్ట్ని మనం ఇక్కడ డిజైన్ చేసి మనం డెవలప్ చేయొచ్చు. సో ఇలా మనం నెస్టెడ్ లిస్ట్ ఐటమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా మనం ఈ నావిగేషన్ని డిజైన్ చేసి రౌటింగ్ అనేది యాడ్ చేసి డెవలప్ చేసాము. సో మీకు ఈ నావిగేషన్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో అలానే మనకి లాగిన్ అయిన యూజర్కి ఏ నావిగేషన్ డిస్ప్లే అవ్వాలి, లాగిన్ అవ్వని యూజర్కి ఏ నావిగేషన్ డిస్ప్లే అవ్వాలనేది అగైన్ మనం అథెంటికేషన్ అనేది యూజ్ చేసి చేయొచ్చు అనమాట. సో దాన్ని మనం నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుంటాము. సో ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ అలానే లాగిన్ ఫామ్ సంబంధించినవి పార్ట్ 1లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీరు పార్ట్ 1 అనేది చూడకపోతే ఒకసారి పార్ట్ 1 చూడండి. సో దాని తర్వాత మన నెక్స్ట్ వీడియోలో ఆ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ యూజ్ చేసుకొని అథెంటికేషన్ని ఈ నావిగేషన్కి అప్లై చేస్తాము. సో లాగిన్ అయిన యూజర్కి ఒక నావిగేషన్, లాగిన్ అవ్వని యూజర్కి ఇంకొక నావిగేషన్ మనం డిస్ప్లే చేస్తాము. సో దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాము. సో ఫైనల్గా మనం ఈ మెటీరియల్ యూఐ యూజ్ చేసి రియాక్ట్లో నావిగేషన్ని ఫినిష్ చేసాము. సో మీకు ఈ నావిగేషన్ని ఎలా డిజైన్ చేయొచ్చు అలానే ఎలా డెవలప్ చేయొచ్చు అనేది క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది చూడాలనుకుంటే ఈ విఎం ట్రైనింగ్ వెబ్సైట్లో రియాక్ట్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది వీడియోలో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగ్లి.